అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట మరలా ప్రవచింప నగత్యము. ప్రకటన 10:11. అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరలా ప్రవచింప నగత్యము అన్న మాటను అర్థం చేసుకున్న నిమిత్తం యెహెజ్కేలు 37:1-10 చూచినట్లయినా అక్కడ ప్రవక్త అయిన యెహెజ్కేలుకు దేవుని ఆత్మ తోడుకొని పోయి ఎండిపోయిన ఎముకల్లో లోయల్లో దింపి అతనికి చూపించిన అద్భుతమైన సంఘటన మనం గమనించినట్లయితే ప్రవక్తను ప్రవచించమని చెప్పినాడు దేవుడు. అదేమంటే ఆ ఎండిపోయిన ఎముకలు దేవుని మాటలు ఆలకించాలి. దేవుడు ఆ ఎండిన ఎముకలతో ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, మీరు బ్రతుకున్నట్లుగా నేను మీలోనికి జీవాత్మను రప్పిస్తాను, చర్మాన్ని కప్పుతాను, నరాలు ఇస్తాను, మీ మీద మాంసం పొదిగి చర్మాన్ని మీ మీద కప్పుతాను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుతారు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు అని చెప్పాడు. అలాగనే ప్రవక్త ప్రవచించుచుండగా ఆజ్ఞ ప్రకారం గడగడ ధ్వని ఒకటి పుట్టింది. అప్పుడు ఎముకలన్నీ ఒకటితో ఒకటి కలుసుకున్నాయి, శరీరాన్ని దాల్చాయి. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేదు అని చెప్పి అక్కడ వ్రాయబడింది. అందుకే దేవుడు ప్రవక్తతో ప్రవచించమని చెప్పాడు. ఏమంటే జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము అని చెప్పమన్నారు. అలాగన ప్రవక్త ప్రవచించగా అద్భుతం జరిగింది. జీవాత్మ వారిలోనికి వచ్చింది. వారు సజీవులే లేచి సఖ్యము కానీ గొప్ప మహాసైన్యమై నిలిచారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఎముకలను గురించి దేవుడు మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 11వ వచనం నుండి చూస్తే, వారు మన ఎముకలు ఎండిపోయాయి, మన ఆశ విఫలమైపోయింది, మనము నాశనమైపోయాము అని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి నీవు వారితో ఈ విషయాలు నువ్వు ప్రవచనం ద్వారా తెలియచేయి. ఏమంటే, మీరున్న సమాధులను తెరుస్తాను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి మీ దేశంలోనికి తోడుకొని వస్తాను, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింప చేస్తాను, నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు అని చెప్తున్నాడు. అంతేకాదు, యెహోవానగు నేను మాట ఇచ్చాను, దాన్ని నెరవేరుస్తాను, మీరు నెరవేరుతునని మీరు తెలుసుకుంటారు, ఇదే యెహోవా వాక్కు అని సెలవిచ్చాడు ఆయన. అంటే ఉన్నవాడు ఆయన దేవుడు అన్నాడు, అన్న దేవుడు నెరవేర్చినాడు అని తెలుసుకుంటారు ప్రజలందరూ. ఆనాడు ఇశ్రాయేళ్ల జీవితాల్లో జరిగిన అద్భుతం ఈ అంచె దినాల్లో జరుగునట్లు దేవుని ప్రవక్తలు ప్రవచించ అగత్యమున్నదని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరలా మనం ప్రకటన 10 అధ్యాయాన్ని పరిశీలిస్తే, సింహము గర్జించినట్లు ఆయన గొప్ప శబ్దంతో ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దం పలికాయి. ఒక్కొక్క ఉరుము ఒక్కొక్క ఉద్దేశంతో పలుకుతాయి. వినబడవలసిన వాటిని వినబడవలసిన వారికి అవి వినబడతాయి, స్పందించవలసిన వారు స్పందిస్తారు. ఈ విషయాన్ని 25-24 తారీఖున ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును అన్న వాగ్దాన వాక్యాన్ని వినినట్లయితే అక్కడ చక్కని వివరణ ఇవ్వబడింది. దయచేసి ఆ ఆధ్యానాన్ని కూడా ఈ సందర్భంలో వినటానికి ప్రయత్నించమని కోరుకుంటున్నాను. 25-24 అది ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును అన్న వాగ్దానం. ప్రవక్త ఆనాడు ఇశ్రాయేలుకు ప్రవచించాడు. వారు జీవాన్ని పొందుకున్నారు. ఈనాడు ఆయా పరిస్థితుల్లో ఆయా స్థితిగతుల్లో వేరువేరు స్థితిగతుల్లో ఉన్న వారి కొరకు ప్రవక్తలు ప్రవచించవలసి ఉంది.
ప్రజలను గురించి, జన్మలను గురించి, ఆయా భాషలు మాట్లాడిన వారిని గురించి, అనేక మంది రాజులను గురించి మరలా ప్రవచించినట్లయితే, అలాగున్న ప్రవక్తలు ప్రవచిస్తూ ఉండగా దేవుడు తన ఉరుముధ్వని వినిపింప చేయగా, ఏ ఉరుముధ్వని ఎవరికి వినబడవలసిందో, అవసరమై ఉన్నదో వారికి వినిపిస్తూ ఉంటుంది. వారు ఆ ధ్వనికి స్పందిస్తారు, మరి ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. అయితే ప్రస్తుతం అట్టి రీతిగా ప్రవచించే ప్రవక్తల ఆవశ్యకత ఎంతైనా ఉంది అని గమనించాల్సిన వారం. ఆమేన్. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవా, లోటు కలిగిన వారు, అవసరతలో ఉన్నవారు, జీవము లేనివారు వినున్నట్లుగా నీ మాటగా ప్రవక్తలమైన నేను మరి ప్రవచించున్నట్లు నీ ఉరుము ధ్వని వినబడినట్లుగా వారు విని జీవాన్ని పొందుకున్నట్లుగా, జీవించినట్లుగా, వారు వారి దేశంలో ప్రవేశించి నివసించినట్లుగా, ఆ రీతిగా ఆ సమయంలో మీరు మహిమ పొందునట్లుగా మీ కృప మెండుగా మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.